21 నీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, ఈరోజు చాలా మంది అనుకుంటా ఉంటారు, ప్రార్థిస్తూ ఉంటారు, కానీ ఏమని అనుకుంటా ఉంటారు అంటే దేవుడు నా మధ్య లేడు, దేవుడు నా ప్రార్థన ఆలకిస్తలేడు, దేవుడు నా కార్యం జరిగిస్తలేడు. ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తా ఉన్నా, ఎన్ని రోజుల నుంచి ప్రార్థిస్తా ఉన్నా, ఎన్ని రోజుల నుంచి నేను కృంగిపోతున్నాను, నాకు గర్భఫలం తెరవబడతలేదు, నా భార్య భర్త సమస్యలు పోతలేవు, నా పిల్లలు మారట్లేదు, తాగుడు వ్యసనాల నుంచి విడుదల పొందట్లేము అని చెప్పి, చీకటి శక్తుల నుంచి విడుదల పొందట్లేము, శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదని అనేక రకాలుగా ఈరోజు నువ్వు బాధపడుతున్నావా? అయితే దేవునితో ఈరోజు మాట్లాడుతూ ఉన్నాడండి. హల్లెలూయా. నా కుమారి, నా కుమారుడా, బాధపడకు, నేను నీ మధ్య ఉన్నాను. హల్లెలూయా. చూడండి, ఈరోజు దేవుడు నీ మధ్య లేకపోతేనే నీ కుటుంబం శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు, ఆరోగ్యం ఉండదు, నీ పరిస్థితులు మారవు, నీ స్థితి మారవు, నీ గతి మారదండి. హల్లెలూయా. కానీ దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు, నేను నీ మధ్య ఉన్నాను, భయపడకు, దిగులు పడకు, దేని విషయంలో కృంగిపోద్దని చెప్పి దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీ జీవితంలో దేవుడు అనేక గొప్ప కార్యాలు, అనేక మేళ్ళు జరిగించబోతున్నాడు, నిన్ను ఆశీర్వించి నేను దీవించబోతున్నాడు. కాబట్టి భయపడకండి, దిగులు పడకండి. ఎంతమంది అయితే ఉదయకాల వాగ్దానం ఇచ్చినారో సిస్టర్స్ అండ్ బ్రదర్స్, ప్రతి ఒక్కరు నా కుమారి, నా కుమారుడా, ఎంతమంది అయితే దేవుడు ఈరోజు బాధపడుతున్నారో దేవుడు మిమ్మల్ని చూస్తూ ఉన్నాడండి. మీరు కృంగిపోయి ఉన్నారా, నలిగిపోయి ఉన్నారా? దేవా, నాకు ఆశీర్వాదం లేదు యేసుప్రభా, మరి నేను ఎంతో బాధతో, ఎంతో వేదనతో ఉన్నాను యేసుప్రభా, ఈరోజు కృంగిపోయి ఉన్నాను యేసయ్యా, కానీ నాకు కార్యం చేసేవాడు నువ్వేసయ్యా, నేను నమ్ముతున్నాను, ఈరోజు నేను విశ్వసిస్తున్నాను యేసుప్రభా, నాకు కార్యాలు జరిగిస్తావని నమ్ముతున్నాను యేసుప్రభా. నిజంగా యేసయ్యా మా పట్ల అద్భుతం జరిగించే దేవుడు, ఆశీర్వదించే దేవుడు యేసయ్యా. నేను ప్రతి దాంట్లో నీ దీవెన దేవ విడుదల చేసే దేవుడు, దీవెనిచ్చే దేవుడు, మా సమస్యలన్నిటి నుంచి కార్యం చేసే దేవుడు అని చెప్పేసి ఎవరైతే ఈ రోజు దేవునికి అప్పగించుకుంటున్నారో, దేవునికి దేవ ఇంకా సర్వం నీవే యేసుప్రభా, సమస్తం నువ్వే నాకు కార్యము జరిగించు అని ఎంతమంది అనుకుంటున్నారో, అయితే దేవుడు మీ జీవితంలో కార్యము జరిగించబోతుంది, మీ సమస్యలన్నిటి నుంచి విడిపించబోతుంది.